ప్రస్తుతం మనము బోధన్ లయన్స్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకుడైన లయన్ బసవేశ్వర రెడ్డి గారితో ఉన్నాము. ఆయన జీవన ప్రయాణం గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. మీ తల్లిదండ్రుల పేర్లు, మీ విద్యాభ్యాసము, మీ ఊరు ఎక్కడ సార్? మా తండ్రి పేరు ప్రకాశ్రావు, తల్లి కృష్ణమేని. మేము బోధనలో నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీకామ్ మల్మంచ డిగ్రీ కాలేజ్ శేఖర్నగర్. లయన్స్ క్లబ్ మెంబర్గా మీరు ఎప్పుడు, అంటే లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ మెంబర్గా కానీ లయన్స్ క్లబ్ మెంబర్గా కానీ ఎప్పుడు మీరు దీంట్లోకి వచ్చారు సార్? 1985లో లయన్స్ క్లబ్ సభ్యునిగా జాయిన్ అయ్యాను. నన్ను విఆర్ దేశాయ్ అనే వ్యక్తిని స్పాన్సర్ చేయడం జరిగింది. అప్పుడు మీరు లయన్స్ క్లబ్ మెంబర్గా ఉన్నప్పుడు అంటే ఎట్లా ఉండే లయన్స్ క్లబ్ పరిస్థితులు ఎట్లా ఉండే సార్? అప్పుడు లయన్స్ క్లబ్ మెంబర్షిప్ కావడం బాగా కష్టసాధ్యం ఉండేది అప్పుడు. ఎందుకంటే లిమిటెడ్ క్లబ్స్ ఉంటుండే, బోధన మొత్తం ఒక క్లబ్ ఉంటుండే. దాంట్లో సభ్యత్వం అంటే ఒక గర్వంగా ఫీల్ అయ్యాడు. సర్వీసెస్కి బాగుంటుండే. ఇప్పుడు అదే సర్వీసెస్ ఉన్నాయి. ఒక లైన్ మెంబర్ రావడం అంటే మనకు ప్రొవిజన్స్ ఎక్కువని అనుకుంటుంది. బై ఇన్విటేషన్లీ గెట్ ది మెంబర్షిప్ ఉంటుంది. ఎవరికంటే వాళ్ళకి సభ్యత్వం లయన్స్ క్లబ్లో దొరకదు. లయన్స్ సభ్యుడు ఉన్న వ్యక్తి మనతోటి బాగుంటుంది అనుకుంటే మన ఆహ్వానం పలుకుతాడు లయన్స్ క్లబ్ జాయిన్ కామని. అప్పుడు మనకు సభ్యత్వం వస్తుంది అన్నమాట. సరే, ఇన్నేళ్ళ ప్రయాణంలో మీరు ఇప్పుడు మీరు అంటే మీ స్థాయి దీంట్లో లయన్స్ ఐ హాస్పిటల్లో ఏముంది సార్? నేను లయన్స్ ఐ హాస్పిటల్ 1999లో దీన్ని స్థాపించాము. దీని హాస్పిటల్ వ్యవస్థాపకుని. 1985 నుంచి నేను లయన్స్ సభ్యుడిగా నా సేవలు అందించాను. 2007-8లో డిస్టిక్ గవర్నర్గా, అంటే హైదరాబాద్ డిస్టిక్, అలాగే మెదక్, నిజామాబాద్, పూర్వ డిస్టిక్లు పాటాపాదిలో కలిసి ఒక డిస్టిక్ అంటారు లయనిజంలో. దానికి డిస్టిక్ గవర్నర్గా పనిచేశాను. అట్లాగే సౌత్ ఇండియాకి మల్టిపుల్ వైస్ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది అనమాట. సార్, ఎందుకు సార్ అంత ఇవాళ రేపు మెకానికల్గా లైఫ్ని అట్లా తీసుకుపోతున్నారు పబ్లిక్ అంతా? అంటే డబ్బు సంపాదించుకోవాలి, నేను బంగ్లాలు కట్టుకోవాలి, లేకపోతే ఇంకా విల్లాలు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అని ఈ కాలంలో ప్రతి సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. అంటే మనిషిలో ఫస్ట్ కంటికి ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు పెద్దలు, తమలాంటి పెద్దలు. అంటే అవన్నీ ఇంత సంపాదించుకునే మార్గం మీకున్నా కానీ మీరైనా సరే, మేడం అయినా సరే, అంటే తమరి అర్థంగా అయినా సరే లయన్స్ ఐ హాస్పిటల్ లయన్స్ క్లబ్లో పనిచేస్తూ అందరికీ సేవలు అందిస్తున్నారు కదా. ఎందుకు సార్, మీకు ఎందుకు అనిపించింది అట్లా? ఏంటి సార్ దాంట్లో అంతర్దాయం ఏంటి సార్? నేను స్వతహాగా ప్రాథమిక సహాయక సంఘం సీఈఓగా పనిచేస్తున్నాను. రిటైర్మెంట్ నేను పనిచేస్తున్నప్పుడు కూడా నాకు ఖాళీ సమయం అంటే రోజు 2-3 గంటలు లయన్స్ క్లబ్కి సమయం కేటాయించామని. 1999లో హాస్పిటల్ టీం తర్వాత నా ఖాళీ సమయం మొత్తం కూడా హాస్పిటల్కి వెచ్చించాను. అంటే మనతో అయింది మనం సేవ చేయాలి అనే కాన్సెప్టు.
మనతో మనం చేస్తే భగవంతుడు ఇంకో రూపంలో ఇస్తాడని నమ్ముతాను దానికి. మనం ఏమి కష్టపడి బాగా సంపాదించుకోవాలి దానికంటే మనం సేవ చేసే కార్యక్రమానికి తిరిగి దేవుడు ఏదో రూపంలో మనకి తిరిగి పొందవచ్చని నమ్ముతాను. ఆ విధంగానే నా కొడుకు కుమార్తెలు ఇద్దరు కూడా మెడికల్ సీట్లు. ఇవాళ మెడికల్ సీట్ అంటే చాలా కష్టం, ఇవాళ కాస్త ఈజీ అయింది. 20 years బ్యాక్ సీట్ దొరకంటే కష్టం, బాగా లిమిటెడ్ సీట్లు ఉంటుండే. ఆ సమయంలో కూడా నా ముగ్గురు పిల్లలు కూడా ఫ్రీ సీట్లు సంపాదించుకున్నారు. దాంట్లో 2 పిల్లలు సూపర్ స్పెషాలిటీ. నా బాబు సర్జికల్ ఆంకాలజీ, ఇవాళ మా పాప గైనకాలజీ చేసిన తర్వాత ఇతర మెడిసిన్ చేసింది. అలాగే లైఫ్ పార్ట్నర్స్ కూడా డాక్టర్సే. అంటే నా ఫ్యామిలీలో 3+3 6 డాక్టర్సే. అదొక నాకు తృప్తి ఇవ్వాలి. అంటే నేను కొంత సమయం వెచ్చించి ప్రజలకు సేవ చేశాను కాబట్టి భగవంతుడు మళ్ళీ ఇంకో రూపంలో నా పిల్లకి ఇచ్చారని చెప్పేసి నేను నమ్ముతాను. నేను ఆ విధంగానే నా మ్యాక్సిమం టైం అంతా కూడా లయన్స్ క్లబ్కి స్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అట్లానే చేస్తున్నాను. ఈ లయన్స్ ఐ హాస్పిటల్కి సంబంధించి కేవీ రెడ్డి గారి పాత్ర ఏంటి సార్ అసలు? ఈ కేవీ రెడ్డి అనే వ్యక్తి బోధనం ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ కొడుకు డాక్టర్ రవీంద్ర రెడ్డి గారిని, ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన 2000 సంవత్సరంలో మాకు అప్రోచ్ కావడం, త్రూ హనుమంత్ గారితో అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళ తండ్రి పేరు పెడితే హాస్పిటల్కి 15 లక్షలు, అప్పట్లో అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఆ అమౌంట్ ఇస్తాను, 15 లక్షలకి డొనేషన్ మీకు ఇస్తాను, దాని బదులు మీరు మా నాన్నగారి పేరు పెట్టాలని అడిగారు. ఆ విధంగా మా సభ్యులంతా ఒప్పుకొని మరి వారికి డాక్టర్ కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ హాస్పిటల్ పేరు పెట్టడం జరిగింది. ఈ లయన్స్ ఐ హాస్పిటల్ బోధన్కే ఒక తలమానికం సార్. బోధన్నే అంటే బోధన్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ షుగర్ ప్లాంట్, తర్వాత లయన్స్ క్లబ్ సార్, కంటి ఆసుపత్రి సార్. అంత ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఇక్కడ ఎట్లాంటి శస్త్రచికిత్సలు జరుగుతూ ఉంటాయి సార్? ఇక్కడ కేవలం 50 రూపాయలతో ఇవాళ ఒక ఐ చెకప్ చేయాలంటే మినిమం 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము కేవలం 50 రూపాయలతోటి ఐ చెకప్ చేస్తాం. అలాగే ఉచిత ఆపరేషన్లు రెగ్యులర్గా చేస్తాం. ఇప్పుడు ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే ₹1 తీసుకోకుండా ఆపరేషన్ చేస్తాం. ఇంచుమించు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ప్రాంతంలో ఐ క్యాంపులు చేస్తున్నాం. మార్నింగు బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తాం పేషెంట్ అటెండెంట్కి. అలాగే మధ్యాహ్నం లంచ్ ఫ్రీగా ఇస్తాము. అలాగే డిన్నర్ కూడా ఫ్రీగా ఇస్తాము. ఇది కాకుండా ప్రతిరోజు మా వెహికల్ వెళ్ళి అంబేద్కర్ చౌరస్తాలో రోజుగా బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పబ్లిక్ అందిస్తున్నాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం చేస్తున్న సేవ ఒకటి, క్వాలిటీ మెయింటైన్ చేయటం. మనకు కావాల్సిన క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. ఒక్కసారి కంటిలో ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయడం కష్టం. కాబట్టి ఆ విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం. మా స్టాఫ్ కూడా ఆ విధంగానే మేము ప్రోత్సహిస్తాం, వాళ్ళకి కూడా పొరపాటు జరగద్దని. ఆ విధంగా మా డాక్టర్స్ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. సర్జరీ విషయంలో ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి విజన్ అనేది మేము గ్యారెంటీగా చెప్పగలుగుతాం. 99.99% విజన్ మేము ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మాకు ఆ ఇమేజ్ బిల్డప్ చేసుకోగలం. గత 25 సంవత్సరాలుగా సుమారు 1,00,000 పైసలకు కంటి ఆపరేషన్ చేసాం. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేశాం. కాబట్టి మౌత్ పబ్లిసిటీ ద్వారా మాకు ఆటోమేటిక్గా సర్జరీ చేసిన దూర ప్రాంతం చూస్తారు. మా దగ్గర 100 కిలోమీటర్ 150 కిలోమీటర్స్ కూడా మాకు సర్జరీ. ఇంకొకటి ఏంటంటే సర్జరీ క్వాలిటీ ఉండటం కాకుండా రేటు రూపంలో కూడా బాగా తక్కువ ప్రైస్ చేస్తాం. ఏదైతే సర్జరీ ఒక పేయింగ్ కేసు తీసుకుంటే ఏదైతే కేసు ఒక ₹9,000 వేస్తాం, మినిమం ఛార్జ్ చేస్తాము. అది బయట చేసుకుంటే 15,000 నుంచి 16,000 అవుతుంది. మేము వేయము. ల్యాబ్ టెస్టులు మొత్తం ఇంక్లూడింగ్ HIV టెస్ట్ కూడా కలిపి కూడా మేము ₹400 ఛార్జ్ చేస్తాం. సర్జరీ చేసినప్పుడు మెడిసిన్ మేము బయట రాసివ్వం. టోటల్ మెడిసిన్ థియేటర్లో వాడే మందులు ఏదైతే మొత్తం మందులు మేమే వాడతాం, ఇంక్లూడింగ్ ప్యాకేజ్. అంటే ₹9,000 కట్టిన వ్యక్తికి టోటల్ అది ఫేకో ఆపరేషన్, మామూలు క్యాటరాక్ట్ కాదు. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తే 4,000కే చేస్తాం. ₹4,000 కట్టిన వ్యక్తికి మందులు మేమే వాడతాం. మేమే మందులు వాడేసి టోటల్గా సర్జరీ చేసి పంపిస్తున్నాం. మరి బయట నుంచి తెచ్చుకోవాలి, ఆ విధంగా లేదు మా దగ్గర. మేమే మా హాస్పిటల్ నుంచి మందులు వాడేసి చేస్తాం ప్యాకేజ్. అంటే తక్కువ రేట్లో చేస్తాం, మంచి క్వాలిటీ. మేము ఏదైతే అర్థం చెప్తామో కంపెనీ అదే లెన్సు అలా ఇస్తున్నటువంటి డిశ్చార్జ్ కార్డు మీద ఆ స్టిక్కర్ పెట్టి మరీ ఇస్తాం అన్నమాట. ఎక్కడ కంపేర్ చేసుకోండి. ఈరోజు గర్వంగా మేము చెప్పగలుగుతుందంటే లయన్స్ క్లబ్ బోధన చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము చేస్తున్న రేటుకి మన భారతదేశంలో ఏ కంటి హాస్పిటల్ ఇంత తక్కువ రేటుకి ప్రైస్కి చేయదు. అది చాలా క్లియర్. మేము పెట్టిన స్టిక్కర్ తీసుకెళ్ళి ఎక్కడ బయట చూపించండి, ఇంచుమించు ప్రైస్ ఆల్మోస్ట్ వాళ్ళు 50 to 100% ఎక్సెస్ ఉంటుంది. అంటే మేము 9,000 సర్జరీ బయట అన్నీ కంప్లీట్ చేసుకుంటే 13,000-14,000 అవుతుంది. అదే ఇంపోర్టెడ్ లెన్స్ చూసుకుంటే మేము 25,000 లెన్స్ బయట ₹45 ఇస్తున్నాం. ఆ ప్రైస్ కంపేర్ కూడా మాకు ఆటోమేటిక్గా సర్జరీస్ మాకు వస్తున్నారు. మెయిన్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సార్, కాంప్రమైజ్ కాము. మంచి ఎక్విప్మెంట్స్ మా దగ్గర, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి.
ఆ విధంగానే మేము సర్జరీ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏ రోజు కూడా మేము ఎక్కువ ఆపరేషన్ చేయాలని ఎక్కువ పాకుపడలేదు. మా ట్రస్ట్ మెంబర్ సహకారం దీంట్లో పూర్తిగా ఉంది. మా వాళ్ళందరూ కూడా ఏదో ఎర్నింగ్ కోసమే పెట్టలేదు, సేవ కోసం పెట్టాం కాబట్టి దీంట్లో వచ్చిన ప్రతి పైసా దీనికే స్పెండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఒక ఇమేజ్ బిల్డప్ చేయగలం. లయన్స్ అంటే ఒక ఇమేజ్ బిల్డప్ చేయగలిగాం. ఇంచుమించు తెలంగాణలో రాష్ట్రంలో 16 లయన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. 16లో ఇంచుమించు సేవా కార్యక్రమం మేమే నెంబర్ అని చెప్పగలుగుతాం. ఎవరు కూడా 50 రూపాయల్లో ఓపీ చూడరు, మేము 50 రూపాయలకి ఓపీ చూస్తున్నాము. మరి అన్ని విధాల సహకారాలు పబ్లిక్ మేము అందజేయగలుగుతాం. ఇంకా మా దగ్గర ఈ డాక్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేసినాం. అంటే ఎంఎస్ పూర్తయిన తర్వాత క్యాటరాక్ట్ సర్జరీ, క్యాటరాక్ట్ ఫ్యాకో 2 రకాలు ఉంటాయి సర్జరీస్. క్యాటరాక్ట్ సర్జరీ నేర్చుకునే డాక్టర్స్ కూడా మా దగ్గర 3 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. అలాగే ఫేకో ట్రైనింగ్ కూడా మేము ఇస్తున్నాము అన్నమాట. సార్ ఇందాక అంబులెన్స్ చూసాం సార్. మామూలుగా ప్రతి దగ్గర అంబులెన్స్ అంటే సంజీవినిలా పనిచేస్తూ ఉంటుంది సార్. అట్లా ఇక్కడ మన లయన్స్ ఐ హాస్పిటల్లో అంబులెన్స్ ఇందాక చూసినాం సార్. మేము విజువల్స్ కూడా అక్కడ పెట్టినాం సార్. దాంట్లో చూస్తే అసలు అది అంబులెన్సా లేకపోతే ఒక రకం అంటే దాంట్లో ప్రతిదీ లేనిదన్నది లేదు. ఫ్యాన్లు అని, ఏసీ అని, టీవీ అని, అది అక్కడ పేషెంట్కి ఏది కూడా అసౌకర్యంగా లేకుండా ఉన్నంత అంబులెన్స్ అట్లా ఉంది. అట్లా ఎట్లా ప్రిపేర్ చేయగలిగినారు? అట్లా ఎట్లా ఆలోచన వచ్చింది సార్ మీకు? ఈ సంవత్సరం బొంబాయిలో అయినటువంటి లయన్స్ కన్వెన్షన్లో అక్కడ చూడటం జరిగింది. ఆ వెహికల్ చూసిన తర్వాత అలాంటి వెహికల్ మన దగ్గర చేయాలనుకుంటే తెలంగాణలో మొట్టమొదటి వెహికల్ మంది అని చెప్పచ్చు. టోటల్ ఏసీ ఎక్విప్మెంట్ తోటి, ఏఆర్ తోటి, సెట్ ల్యాంప్ తోటి, యూనిట్ చైర్ తోటి ఉన్నటువంటి వెహికల్ అది. ఆ విధంగా ఆ వెహికల్ ఇక్కడ చేయాలనుకున్నప్పుడు మరి మా లయన్స్ సభ్యులు పాజిటిస్ట్గా ఉన్నారు, లయన్స్ సూరాజ్ అని చెప్పేసి డైనమిక్ టూల్స్ బాలనగర్, ఆయన ముందుకొచ్చి వెహికల్ ఇచ్చారు. 19 lakhs వర్త్ టోటల్గా ఫ్రీగా ఆయన ఇవ్వటం జరిగింది. దానికి మేము అంటే ఇంకొక 20 lakhs స్పెండ్ చేసి దాన్ని రీమోల్డ్ చేసేసి ఎక్విప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ఇంకా ఈ 10-15 రోజుల్లో దాన్ని మరి పబ్లిక్ సేవ కోసం కూడా వినియోగం ప్రతి విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో క్యాంపులు చేయడం జరుగుతుంది మరి దాంతో. ఎందుకంటే మనం ఇంత గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ పంచాయతీలో తీసుకెళ్ళి అన్ని సెటప్ చేసుకోవడానికి ఒక గంట టైం పడుతుండే. ఇప్పుడు అది అక్కర్లేదు. డైరెక్ట్ వ్యాన్ తీసుకెళ్ళి గ్రామంలో పెట్టినప్పుడు ఎవరికైతే అవసరం ఉందో, కంటి ప్రాబ్లం ఉందో వాళ్ళు డైరెక్ట్ వ్యాన్లోకి ఎక్కుతారు, వ్యాన్లో చెక్ చేసుకుని దిగేయడం జరుగుతుంది. అంటే అప్ టు డేట్గా దాంట్లో ఈవెన్ ఇంక్లూడింగ్ బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ అప్ టు డేట్ వాళ్ళు చేసుకుని బయటకు రాగలరు. మామూలుగా మనం టెస్ట్ చేసి వెళ్ళిపోతుంది. అట్లా దాంట్లో ఏఆర్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి రీడింగ్ గ్లాస్ అవసరం ఉందా, లేకుంటే సర్జరీ అవసరం ఉందా, మొత్తం కూడా రికగ్నైజ్ చేయడానికి దాంట్లో ఆస్కారం ఉంది. కాబట్టి మొట్టమొదటి ఈరోజు గర్వంగా చెప్తున్నాం, మేము ఏదైతే వ్యాన్ పెట్టామో అది మొట్టమొదటి వెహికల్ మన తెలంగాణలో అవుతుంది. సార్ ఈ పచ్చదనానికి కూడా, గ్రీనిష్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. ఎందుకు సార్ అట్లా? అంటే మనకి ప్రకృతి సంపదను పెంచుకోవాలి. ఎక్కడైతే మనకి గ్రీనరీ ఎక్కువ ఉంటుందో మనకు వర్షాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి గ్రీనరీ కూడా లయన్స్ క్లబ్ నుంచి ఎక్కువ పెట్టడం కూడా ప్రయత్నం చేస్తూ ఎవ్రీ ఇయర్ కూడా ట్రీ ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం. లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో అదొక మెయిన్ కార్యక్రమం. గ్రీనరీగా ట్రీస్ పెట్టడానికి ప్రతి క్లబ్ కూడా పార్టిసిపేట్ చేసి అన్ని చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంటున్నాం. సరే, అంటే మీరు ఏమనుకోద్దు సార్, అంటే మా ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్ సార్ ఇది. చాలామంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు గారైనా సరే, అంతకుముందు రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా సరే, అంతకుముందు ఇంకా చాలా పెద్దలు అంటే మీరు వాళ్ళ దగ్గరకు పోయి అవార్డు తీసుకోవడం అనేది వేరు సార్. వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈ ఐ హాస్పిటల్ని కానీ మీ గురించి తెలుసుకొని వచ్చి ఇక్కడ దీన్ని విజిట్ చేసి మీకు అవార్డు కూడా ఇచ్చారు. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? గౌరవంగా ఫీల్ అవుతాం సార్. 99లో మేము యాక్చువల్ ఐ క్యాంప్ చేసినప్పుడు ఆ ఐ క్యాంప్ ద్వారా వచ్చినటువంటి స్ఫూర్తి మాకు ఐ హాస్పిటల్ పెట్టాలని. ఇప్పుడు బసరుద్దీన్ బాబు ఖాన్ గారు ఎమ్మెల్యే గారు ఉండేవారు, వారికి చెప్పడం జరిగింది హాస్పిటల్ తప్పకుండా సాయం చేస్తానని చెప్పారు. స్టార్టింగ్లో 5 bed హాస్పిటల్ పెడదాం అనుకున్నప్పుడు ఆ ఆర్టికల్ రావడం జరిగింది ఈనాడు పేపర్లో. ఆ పేపర్ చూసి అప్పటి సీఎం 19 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు లెటర్ పంపించాడు. మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం, మీరు పూర్తిగా సహకారం అందిస్తాము ప్రభుత్వం తరపున కూడా చెప్పడం జరిగిందట. ఆ లెటరే మాకు స్ఫూర్తి ఇంచుమించు ఆ స్ఫూర్తితో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎంఐఎం కౌన్సిల్ మొహమ్మద్ ఇబ్రహీం అని మున్సిపల్ చైర్మన్ ఉండే వారు మా యొక్క సేవా కార్యక్రమం. అంతకుముందు మేము ఇక్కడ బోధనలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టి గవర్నమెంట్కి ఇచ్చేసాం. ఇప్పుడు కూడా లయన్స్ గౌట్ హోమియో డిస్పెన్సరీ ఉంటుంది. అప్పుడు మొత్తం హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం నిర్మాణం చేసి ప్రభుత్వానికి ఇచ్చేసాం. దాంట్లో హోమియో హాస్పిటల్ రన్ అవుతుంది. ఆ స్ఫూర్తితోటి ఇబ్రహీం గారు మాకు మున్సిపాలిటీ స్థలాన్ని అప్పుడున్న కౌన్సిల్లో మాకు కేటాయించడం జరిగింది. తర్వాత ఈ భవన వెనక ఈ మొదటి భవనం వెనక క్యాంటీన్ బిల్డింగ్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే పి. సోషిరెడ్డి గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే
ఆయన మరి వైఎస్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది అనమాట. రాజశేఖర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆ చిన్న బిల్డింగ్ అప్పట్లో ఒక 5 lakhs అట్లా 2005లో ఒక 5 లక్షలు నిర్మించిన భవనానికి తీసుకొచ్చి ఆయనతో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నిజంగా ఆయనకు విజిట్ మాకు స్ఫూర్తి. ఆయనకు చెప్పడం పులివెందుల గారు నాన్నగారి పేరుతో హాస్పిటల్ రన్ చేస్తున్నారు, వైఎస్ రాజశేఖర్ అలా రాజారెడ్డిగా పేరుతో అని. మాకు మున్సిపల్ ట్యాక్స్ ఉండే అప్పుడు దీని మీద. అదే ఇంత సేవ చేస్తున్న మీకు మున్సిపల్ ట్యాక్స్ ఎందుకు, మున్సిపల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అని చెప్పడం నిజంగా గర్వకారణం. మంచి స్ఫూర్తి ఉన్న నాయకుడిని చూశాను ఆయనతో. జస్ట్ విజిట్ చేశారు, ఓపెన్ చేయడం కాకుండా హాస్పిటల్ మొత్తం తెలుసుకుని దానికి పూర్తిగా మాకు ఇప్పటి ఎమ్మెల్యే సోషల్ గారు దానికి మాకు పూర్తిగా సహకరించారు. ఆయన విజిట్ కోసం కానీ దేనికైనా కలిసి బాగా కష్టపడి అప్పుడున్న కలెక్టర్ గారు కూడా అబ్జెక్షన్ చిన్న ప్రోగ్రామ్కి ఎందుకు సార్ లేదు కావాలి విజిట్ కావాలని చేయటం. ఆ విజిట్లో మాకున్న మున్సిపల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయటం ఒక స్ఫూర్తి అన్నమాట. వైఎస్ గారు ఇట్లా మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు, సేవా కార్యక్రమానికి మీకు ఎందుకు ట్యాక్స్ అని చెప్పేసి ఆయన స్పాట్లో డిసిషన్ తీసుకుని సోషల్ గారు రిప్రజెంటేషన్ చేయగానే ట్యాక్స్ దీనికి ఎగ్జామ్ చేయడం జరిగిందనమాట. సార్ కరోనా టైంలో ముఖ్యంగా ముఖ్య పాత్ర లయన్స్ ఐ హాస్పిటలే కానీ లయన్స్ క్లబ్బే కానీ ముఖ్య పాత్ర పోషించింది. చాలామందిని ఆదుకుంది, చాలామందిని విధాలుగా ఆదుకుంది. ఎట్లా ఏమేమి చేశారు, ఎట్లా చేశారు మాకు కొంచెం చెప్తారా సార్? ఈ కోవిడ్ అప్పుడు మేమేమీ ఆశించకుండా మాకున్నటువంటి అన్ని హాస్పిటల్ ఉంటే మాకు అన్ని టాటా మ్యాజిక్ వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్ని 5 వెహికల్స్ని తీసుకొచ్చి అన్నిటికీ మైక్ సెట్ ఫిట్ చేసి ప్రతి గ్రామానికి కూడా కోవిడ్ను ఎలా మనం తట్టుకోవాలి అని క్యాసెట్ పెట్టేసి వినిపించడం జరిగింది. అలాగే బోధనలో రోజు కూడా అన్నదాన కార్యక్రమం అంటే మా వెహికల్లోనే పొట్లాలు భోజనం అంతా ప్యాక్ చేసేసి ఎవరు కనపడితే వాళ్ళకి, ఎవరైతే మామూలుగా నడుచుకుంటూ వెళ్తుండొచ్చు లేకపోతే ఎక్కడ గ్రామాలు ఎక్కడ షెల్టర్ తీసుకుండొచ్చు వాళ్ళందరికీ కూడా మేము ఆహారం ఉచితంగా ఇచ్చాం. ఉదాహరణకు రైల్వే స్టేషన్లో కేరళ నుంచి వచ్చి ఒక మ్యారేజ్కి వచ్చేసి సుమారు 10-12 మంది ఇక్కడ ఎల్డప్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా సుమారు మేము ఒక 35 రోజులు భోజనం అందించాం ఫ్రీగా. ఈ విధంగా మేము కనీసం ఒక 100 days కోవిడ్ పీరియడ్లో కంటిన్యూగా ఆ పీరియడ్ అంతా కూడా మేము అన్నదాన కార్యక్రమం చేసాం. ప్రతి గ్రామంలో మన బోధన్ డివిజన్ మొత్తము ప్లస్ నిజామాబాద్ టౌన్లో కూడా ఈ ప్రసారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ రాకుండా వస్తే ఎలా అప్రోచ్ కావాలని కూడా మా వెహికల్తో ప్రసారం చేయడం జరిగిందన్నమాట. అప్పుడు నిజంగా మాకు తృప్తి ఇచ్చిన కార్యక్రమం అది. ఎందుకంటే కోవిడ్లో ఎంతమంది మరణించారు, మరి అలాంటప్పుడు మరి ఇక యూజ్ చేయాలి. ఇంక దాంట్లో కూడా మా డ్రైవర్స్కు సహకరించారు. కోవిడ్ నుంచి అనే బయటికి వెళ్ళను, ఎందుకు వెళ్ళాలి, ఇంకా ఖర్చు చేయలేదు పాపం మన డ్యూటీ. లక్కేందంటే మాకు సహకరించి మా స్టాఫ్ ఎవరికి కూడా కోవిడ్ భారం పర్లేదు. అదొక గాడ్ గిఫ్ట్ అంతే క్లియర్ కట్గా. అంత కోవిడ్లో తిరిగినప్పుడు కూడా మరి ఎవరికి ఏం కాకుండా చేసుకుని చాలామందికి మేము మరి మాస్కులు ఇవ్వడం జరిగింది, మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఒక మెగా ప్రోగ్రాం కింద తీసుకుని సేవా కార్యక్రమం చేసామన్నమాట. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మధ్యాహ్నం పూట కూడా లంచ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మేము ఈ వెహికల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చేయడం కూడా జరిగిందనమాట. సార్ మీ ప్రయాణంలో, ఈ సుదీర్ఘ ప్రయాణంలో మిమ్మల్ని కలిసివేసిన సంఘటన ఏదైనా ఉందా సార్? ఇట్లా కలిసివేసిన సంగతి అంటే ఇప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ వాళ్ళు 99 సార్. అదే స్ఫూర్తి మాకు హాస్పిటల్ పెట్టడానికి. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 120 బెడ్స్ హాస్పిటల్ ఉంది. 90 అంటే ఆల్మోస్ట్ 25 years కింద పెద్ద హాస్పిటల్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంది. అప్పుడు ఐ క్యాంప్ పెట్టినప్పుడు కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు పేషెంట్స్. వెళ్ళిపోతాం ఎందుకంటే దాని కెపాసిటీ 120 బెడ్స్ కెపాసిటీ. అప్పుడు 120 సర్జరీస్ అయిపోయినాయి, ఇంకా చేయమని వెనక్కి వెళ్ళిపోయారు. పబ్లిక్ ఎక్కువ మంది వెళ్ళిపోతూ మేము ఒక చెట్టు కింద కూర్చున్నాం. నేను అప్పుడు ప్రోగ్రామ్ చైర్మన్ నాగేశ్వరరావు, ఇప్పుడు ప్రస్తుతం మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆయన్ని. కూర్చున్నప్పుడు వెళ్తూ మామూలుగా మనకి తెలంగాణలో వాడక భాష ఏంది, బాడకో అని తిడుతాం నేచురల్గా. ఈ బాడుకోలు పిలుస్తారు, ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. ఆడకెళ్ళి ఆమె ఎవరో జైరాబాద్కి వెళ్ళి వచ్చినా నాకు ఇట్లా చేసినారు, నాకు ఒక దినం ప్రయాణం అలా పోవడానికి మనసు పిలిచి మనం తిట్టుకుంటూ వెళ్తుంది. నిజంగా అది మాకు ఉదయంగా అనిపించింది, అంటే బాధ అనిపించింది. అది నిజంగా మాకు అంత దూరం నుంచి వచ్చి ఆపరేషన్ చేసుకో వెళ్ళిపోతుంది అంటే మేము ఏం చేయలేం పరిస్థితి. ఎందుకంటే అప్పుడు డాక్టర్ ముత్తన్న కృష్ణమూర్తిగా సర్జరీ చేసేటోళ్ళు వాళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా మేము సర్జరీ చేయమని చెప్పారు. ఆ రోజు నిజంగా ఒక 15-20 మంది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది, సర్జరీస్ ఐడెంటిఫై అయినా కూడా. మరి నిజంగా అది మాకు కలిసి వేసింది. అరే ఇంత దూరం ఎక్కడో చేరవాంచి అప్పుడు ఇంత బస్ ఫెసిలిటీ కూడా లేదు మనకి, వచ్చారు వెనక్కి వెళ్ళిపోయాం కదా. ఆ బాధలోంచి మాకు పుట్టిందే ఈ లయన్స్ క్లబ్ ఆయుర్భావం హాస్పిటల్. అది ఫ్రాంక్ అన్నమాట. అది ఆ విధంగా అంటే కలిసి బాధ అనిపించింది, అరే ఎంత దూరం నుంచి వచ్చారు అంటే. ఎక్కడో పేదవాళ్ళు ఎలా ఉంది సార్ ఊర్లో ఎట్లుంటుందంటే ముసలోళ్ళు అయిపోతే ఇంట్లో కూర్చుని చాలు,
గడప కాపలాగా చాలు, ఇంట్లోకి కోళ్ళు కుక్క రాకుండా చూస్తే చాలు అనే కాన్సెప్ట్ ఇప్పటికీ అక్కడక్కడ చూస్తుంటాం. అప్పుడు ఇంకా 25 ఇయర్స్కి చాలా ఉంటుండేవి, ఊర్లలో పట్టించుకునేవి కాదు. కంటి ఆపరేషన్ అవసరం ఉంటే పెద్ద లైట్గా తీసుకుంటారు అనమాట. అంటే తీసుకొచ్చి సర్జరీ చెప్పి ఆర్థిక పరిస్థితి లేక నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. మరి అక్కడి నుంచి అంత దూరం తీసుకొచ్చిన ఆమె అట్లా బాధపడేకల్లా అక్కడి నుంచే ఈ ఆయుర్భావానికి మొలక విత్తనం నాటింది అక్కడే అనమాట. ఆ ఇన్సిడెంటే మాకు 16 ఆల్మోస్ట్ ఆల్ మేము చేసింది మంత్ ఆఫ్ మార్చ్ సార్, మార్చ్ మంత్ డేట్ జ్ఞాపకం లేదు కానీ మార్చి 19లో స్టార్ట్ చేయండి సార్. అక్కడ స్టార్ట్ చేసాక 19 జూన్ నాడు దీనికి మేము అంకురార్పణ చేసాం. హాస్పిటల్ పెట్టాలి ఫస్ట్ 5 బెడ్స్ తోటి ఓ రెంటెడ్ కిరాయి బిల్డింగ్లో స్టార్ట్ చేసాం. తర్వాత మాకు ఈ ల్యాండ్ అలాట్మెంట్ అయిందన్నమాట. అట్లా సార్. సార్ ఇది మీకున్న సరస్వతి జ్ఞానం సార్, మరి మీకున్న హృదయం, మళ్ళీ ఇంకోటి మీరు చదువుకున్న ఏదైతే ఉందో అంటే ఆ తెలివి, అదంతా మిమ్మల్ని ఈ మూమెంట్లో కదిలిచ్చింది సార్ మిమ్మల్ని. కానీ ఎవరు కూడా ఇవాళ రేపు పోతూ ఉంటే, రోడ్డు మీద పోతూ ఉంటే ఎంతోమంది అక్కడ పడిపోయి ఉంటారు. కనీసం వాళ్ళని చూసి అరే ఏమైందని ఒక సెకండ్ కూడా ఆగి చూసిపోయే పరిస్థితి ఇవాళ లేదు సార్. ఇవాళ అప్పుడు మీరు చూసినప్పుడు ఎట్లా ఉన్నానో ఇవాళటి పరిస్థితి మటుకు చూస్తూ ఉంటే ఇక్కడ అడ్డకూలీలు కూడా ఉంటారు సార్. వాళ్ళు పొద్దున్న వస్తే రాత్రి వరకు ఎవరైనా పని ఇస్తే మంచిగా ఉండు అని చెప్పి 700 నుంచి 200 వరకు పడగొట్టుకున్న పరిస్థితి వాళ్ళకు ఉన్న సార్. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏంది అని చూసేటోళ్ళు ఇవాళ ఎవరు లేదు సార్. మీరు అన్నట్టుగా మీరు పంపించిన భోజనం వాళ్ళు వస్తే ఆ భోజనం తిని బతుకుతున్న పరిస్థితి ఇవాళ ఉంది సార్. మీరు ఇంత కష్టపడి చేస్తూ ఉన్నారు అని అంటే ఆ దేవుడు మీ రూపంగా మాకు ఇచ్చిన ఒక వరం అనుకుంటాం సార్. దీనికి చాలా ఖర్చు అవుద్ది కదా సార్. ఈ రెవెన్యూని ఎట్లా భరిస్తున్నారు సార్ మీరు? మాకు ఇది సుమారు 15 సంవత్సరాలు మేము నష్టంతో హాస్పిటల్ రన్ చేసాం సార్. 15 సంవత్సరాలు పట్టింది మాకు గెటాన్ కావడానికి. తర్వాత ఈ క్వాలిటీ ఆపరేషన్ అన్ని చూసుకుని మాకు సర్జరీస్ ఇయర్లీ ఇంచుమించు సంవత్సరానికి ఒక 5,000 ఆపరేషన్ ఇక్కడ చేయగలుగుతున్నాం. అంటే దాంట్లో ఫ్రీ ఆపరేషన్ ఒక 2,000 పోను, 3,000 చిల్లర పైసలకు పేమెంట్ కేసులు చేస్తాం. 10% మార్జిన్ సార్. మాకు అన్ని ఖర్చులు లెక్కేస్తాం టోటల్గా. అంటే మెడికల్ ఖర్చు కానీ, ఇలా భోజనాల ఖర్చు కానీ, డాక్టర్ శాలరీ అన్ని శాలరీ పోయినా ఒక 10% మార్జిన్ చేసుకుంటాం. ఆ 10% మార్జిన్లో మాది బ్రేక్ ఈవెన్ హాస్పిటల్ అనేది వల్ల మేము ఎవరిని ఏమీ ఆశించకుండా ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము హాస్పిటల్ కడితే స్టిల్ ఇప్పటిదాకా ఎవరికి వెళ్ళి మాకు డొనేషన్ అని అడగలేసేటుంది ఫ్రాంక్. ఇవాళ మాకు ఏటీజీ ఉంది, అయినా ఎవరి దగ్గర మేము పోయి పేమెంట్ అడగం. ఎవరిని ఇస్తే మాత్రం తీసుకుంటాం. ఈ కన్స్ట్రక్షన్ కూడా మాకు ఆల్మోస్ట్ అంత స్థానికంగా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కానీ మాకు పూర్తిగా ఎమ్మెల్యే ఎంపీస్ అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. మాకు మెయిన్ స్ఫూర్తి ఈ హాస్పిటల్ కానీ స్ఫూర్తి నాకు గురువుగారు సార్, ఆయన నాగరాజు గారని నాకు చదువులో ఇంగ్లీష్ లెక్చర్ బీకామ్లో, అలాగే మా క్లబ్ మెంబర్ అయినా నాకు లైన్స్లో గురువు గారు, ఆయన స్ఫూర్తి మాకు. అంటే మాకు ఏం కావాలన్నా, ఎలాంటి సాయం కావాలన్నా, దీని గురించి ఎక్కడ కావాలన్నా కరస్పాండెన్స్ ఆయన తోటగా ఇంగ్లీష్ లెక్చరు మాకు స్వతహాగా ఎప్పుడు కావాలి కానీ స్క్రీన్ పే డైరెక్షన్ మొత్తం ఆయన చేసి పెడతారు. ఆ విధంగా ముందుకు పోవడానికి సరే ప్రాబ్లం ఉందంటే ఇట్లా అప్రోచ్ అవుదాం అని చెప్పేసి ఆయన సజెషన్ తీసుకుంటూ ముందుకెళ్ళాం. అట్లా సార్. సరే, ఈ కంటి గురించి అంటే మీ ఎక్స్పీరియన్స్లో కంటికి జబ్బులు రాకుండా ఉండడానికి ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సార్? సార్ ఇది కామన్ సార్, ప్రతి వ్యక్తికి కంటికి సంబంధించి ఇది క్యాటరాక్ట్ అనేది కామన్. దాన్ని ఏమీ ఆపలేము. ఏదో డ్రాప్స్ వస్తున్నాయి, డ్రాప్స్ పోతుంది అనేది అది మాకు తెలిసైతే లేదు సార్. అలాంటిది ఏమీ లేదు. మనం ఏ పేపర్ చదువుతున్న మధ్య ఐ డ్రాప్స్ వస్తున్నాయి. క్యాటరాక్ట్ అనేది కంపల్సరీ లైఫ్లో అనేది ఎప్పటికప్పుడు క్యాటరాక్ట్ వస్తుంది. అంటే కొందరు ఎర్లీగా రావచ్చు, కొందరు 60 రావచ్చు, 70 రావచ్చు. క్యాటరాక్ట్ అనేది కామన్ సార్. అది చిన్న మైనర్ సర్జరీ. కానీ దానికి రాకుండా తీసుకునే జాగ్రత్తలు అంటే ఏమి ఉండకపోవచ్చు బహుశా. అది డిసీజ్ అనేది కామన్ సార్. క్యాటరాక్ట్ అనేది కామన్ థింగ్ అది మనకి. ఇక కంటి చూపు అంటే మనం ఏజ్ బట్టి కూడా కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. ఇక కాకపోతే ఉన్న దాంట్లో జాగ్రత్త తీసుకోవాలి తప్పితే మనకి విజన్ తగ్గుతూ ఎప్పుడు తగ్గుతే మనం ఇమీడియట్గా డాక్టర్ గారిని అప్రోచ్ చెప్పి దానికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణం చూసుకుని తీసుకోవాలి. మనం నెగ్లెక్ట్ చేస్తే ముందంటే క్యాటరాక్ట్ ముదిరిపోయింది అనుకోండి సార్, విజన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సార్ ఇవాళ రేపు ఎట్లా ఉంది అని అంటే సోషల్ మీడియాలో చూసినా కానీ, ఇటు టీవీలో చూసినా కానీ, పేపర్లో చూసినా కానీ, అంటే వాళ్ళు అక్కడ ఉన్న వారికి ఒక ముద్ద అన్నం పెడతారు, ఒక బాటిల్ వాటర్ ఇచ్చి వాళ్ళ ఆ పూటకు వాళ్ళకు అంటే వాళ్ళు చేసేది కూడా అది ఒక రకంగా మేలే సార్. కాకపోతే వాళ్ళకు చేస్తూ ఉన్నారు, అది సెల్ఫీ తీసుకోనో లేకపోతే వేరేలతో వీడియో తీయించుకోనో దాన్ని పబ్లిక్లో పోస్ట్ చేసుకొని వాళ్ళ పేరుని అంటే మేము చేసాము అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము చాలామందికి అలవాటు అయిపోయింది. కానీ ఈ కంటి ఆసుపత్రికి చీఫ్గా ఉన్న మీరు
అసలు ఇప్పటి వరకు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్‌కు మీరు ఒప్పుకొని అంటే ఏది తీసుకోనివ్వరు. ఇప్పటివరకు నేను కూడా బతిలాడి మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ తీసుకుంటున్నాను సార్. ఎందుకు అట్లా? ఎందుకు అనిపిస్తది సార్ మీకు? అంటే మనము చేసే సేవ పబ్లిసిటీ కోసం కాదు కదా సార్. మన ఆత్మసాక్షి సరిపోతుంది. మేము రోజు మార్నింగ్ మీరు ఇందాక చెప్పినట్టు బ్రేక్‌ఫాస్ట్ అటుకులు ఏదైతే పొద్దున్న నిలబడతారో కూలి దొరుకుతుందేమో అని అట్ట మీద నిలబడతారో వాళ్ళందరికీ మేము ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నాం. కానీ ఏ రోజు మేము పేపర్కి దాన్ని తీసుకెళ్ళి ఇంతమందికి పెట్టాము భోజనం బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకోమాట. అలాగే మా దగ్గర రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడతాం పేషెంట్‌కి, అటెండెంట్స్కి. అటెండెన్స్ అయితే అందరిలాగా మేము ఒక కూపన్ వితౌట్ కూపన్ సిస్టమ్ సార్. ఎవరు వెళ్ళి భోంచేసుకోవచ్చు. దాని గురించి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. దీనికి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం అయితే మనకి లేదు సార్. ఎందుకంటే మనతో అయింది మనం చేస్తున్నాం. దీనికి పబ్లిసిటీ చేసి ఇంకోటి చేసుకొని ఇంకో విధంగా బెనిఫిట్ పొందాల్సిన అవసరం అయితే మాకు ఉండదు అనుకుంటున్నాం. ఇవి నేనేం కాదు, నా ట్రస్ట్ మెంబర్స్ సేమ్ సిస్టమ్ సార్. మాకున్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా అదే సిస్టమ్ ఉన్నారు. మనకి పబ్లిసిటీ అవసరం లేదు అనుకుంటే ఎక్కడ మేము పబ్లిసిటీ చేసుకోము. మా సేవ మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయినంతలో మనకి ఎంత ఉందో అంతలో సేవ చేసుకుని వెళ్ళిపోతాం. ఇది మాకేమి ఎర్నింగ్ పాయింట్ కాదు. దీని సమస్య నుంచి వచ్చిన రూపాయి కూడా సమస్యకే వెచ్చిస్తున్నాం. ఆ కాన్సెప్ట్ని దీన్ని రన్ చేస్తున్నాం సార్. పబ్లిసిటీకి ఎప్పుడు మేము దీన్ని తీసుకోలేదు. మనతో అయింది మనం సేవ చేస్తున్నాం అంతే. అందరం కలిసి చేస్తున్నాం. ఒక ఉమ్మడిగా సింగిల్ పర్సన్ ఏమీ చేయలేడు కదా సార్. సమిష్టిగా పనిచేస్తున్నాం. కాబట్టి అక్కడికే ఆపుకుంటుంది తప్పితే దీనికి ఒక పబ్లిసిటీ చేసుకోవాలి, లేకపోతే ఇమేజ్ పెంచుకోవాలి, పేపర్లో వేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడు మాకు అసలు ఆలోచన లేదు సార్. అది మొత్తం ట్రస్ట్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు సార్? 15 మంది ఉన్నారు సార్ మెంబర్స్. దాంట్లో మీరు ముందుండి వాళ్ళతో చేయించుతారు. నేను దీన్ని వ్యవస్థాపకుని, తర్వాత ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు సార్. అందరూ ఎవ్రీ మంత్ మేము కలుస్తుంటాం. ప్రతి నెల ఒకసారి ఫస్ట్ వెన్స్డే మీటింగ్ పెట్టుకుంటుంటాం. దీని యొక్క లాభాలు నష్టం చర్చిస్తూ ఉంటాం. ఎలా డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. దీని తర్వాత మళ్ళీ ఇంకో 3 హాస్పిటల్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. నిజామాబాద్ ఒకటి, బాన్స్వాడ ఒకటి, ఆరుమూరులో ఒకటి, అట్లా శాటిలైట్ సెంటర్స్ బీర్కూర్ ఒకటి, బిచ్కుంద ఒకటి, అలాగే కోటిగిరి ఒకటి, విజన్ సెంటర్స్ కూడా నెలకొల్పడం జరిగింది. భవిష్యత్తు బాగుంటే ఇంకొకరు 3 హాస్పిటల్ ఎక్స్టెన్షన్ చేయడం కూడా అవకాశం ఉంటుంది సార్. అంటే అందరికీ కంటి చూపు ప్రసాదించాలి మనతో అయినంత వరకు. మొత్తం దేశమంతా మనం ఏం చేయలేము, లేకపోతే నిజామాబాద్ జిల్లా అంతా మనం ఏం చేయలేము. కాబట్టి మనలో ఉన్నంత మన పరిధిలో మనం దాని గురించి సేవ చేయాలి కంటి చూపు అనే కాన్సెప్ట్ తోటి మేము వర్క్ చేస్తున్నాం సార్. సార్ మీ దగ్గర నుంచి ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది, వాళ్ళకు కూడా చూపించాలని ఉంది. కానీ మీ మీ ఈ ఒక రోజు టైంలో ఒక్కొక్క నిమిషం ఎంత వాల్యుయబులో నాకు తెలుసు సార్. ఇక్కడ నేను చూశాను. కాబట్టి మీ టైం ఎక్కువ వేస్ట్ చేయండి సార్. చివరిగా ఇక్కడ ఈ పేషెంట్స్ కానీ బయట ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సార్ ఒకటంటే మా దగ్గర మంచి క్వాలిటీ సర్జరీ చేస్తాం సార్. నేను ఫ్రాంక్ అది. మేము ఏదైతే మా దగ్గర డాక్టర్స్ ఈ లెన్స్ అని ఈ కంపెనీ చెప్తాం, అదే కంపెనీ లెన్స్ సర్జరీ చేస్తాం. మరి టోటల్గా సర్వీస్ కూడా అలా ఇస్తాం సార్. ఫ్రమ్ ది డే మా దగ్గర సర్జరీ వచ్చిన కానీ ఫాలోఅప్ వచ్చిన కానీ ఆ వ్యక్తికి అలాంటి మేము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. అంతేగాని ఈయన గరీబ్ గాడు, ఈ ఫ్రీ కేసు, ఇది పేయింగ్ కేసు అని ఎక్కడ మేము వ్యత్యాసం చూపించాం. మేము ఉచిత ఆపరేషన్ చేసినా కానీ అలాగే అప్రోచ్మెంట్ ఉంటుంది మా స్టాఫ్ది. పేయింగ్ కేసు చేసినా కానీ అలాగే అప్రోచ్మెంట్. మరి ఫ్రీ కేసుకి ఒక విధంగా, పెయిడ్ కేసు ఒక, లేకపోతే మన ఉచిత ఆపరేషన్కి సపరేటు అంటే ఒక బ్లాక్ పెట్టడం కానీ, వెయిటింగ్ హాల్ కానీ, పేయింగ్ కేసుకు వెయిటింగ్ ఏం లేదు సార్. కామన్ హాల్. మా దగ్గర ఉచిత ఆపరేషన్ చేసుకునే వ్యక్తి అక్కడే కూర్చుంటాడు, 50,000 సర్జరీ చేసుకునే వ్యక్తి అక్కడే కూర్చుంటాడు సార్. అందరికి సమానం. అందరు కూడా ఒకటే సిస్టమ్ ప్రకారం ఓపీ చూడటం జరుగుతుంది, అలాగే స్లిప్ చూడటం జరుగుతుంది. ఎక్కడ తారతమ్యం ఉంటే మా దగ్గర ఏమీ లేదు. కాకపోతే మేము ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతాం, మంచి క్వాలిటీ సర్జరీ చేయగలుగుతాం, మంచి క్వాలిటీ విజన్ ఇవ్వగలుగుతాం. అది మాత్రం 100% గ్యారంటీ సార్ మా హాస్పిటల్ నుంచి. అది ఒక గాడ్ ఇచ్చిన మేము గిఫ్టే అనుకుంటున్నాం. మాకు అంటే మా స్టాఫ్ అట్లా కమిటీగా పనిచేస్తారు కాబట్టి మా దగ్గర వచ్చినటువంటి పేషెంట్లందరూ కూడా మంచి విజన్ ఇస్తున్నాము. ఒకటి మొత్తం గ్యారంటీగా చెప్పగలుగుతాం సార్. ప్రైస్ కంపేర్ చూసుకుంటే మేము ఎందుకు ప్రైస్ తక్కువ చేస్తున్నామంటే క్వాలిటీ ఆర్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ మనకి ఎక్కువ అవుతాయి కాబట్టి. ఒక ప్రైవేట్ డాక్టర్ ఎవరో XYZ ఎవరు ఉన్నా కానీ బాగా చేస్తే సంవత్సరం మొత్తం మీద ఒక 500,000 సర్జరీ చేయగలుగుతారు. ఇంకోటి ఏముంటే మాకు అట్లా కాకుండా మేము వేల మీద సర్జరీలు చేస్తాం. 4,000 నుంచి 5,000 సర్జరీ చేసుకుంటాం ఇయర్ మొత్తం మీద. ₹1 మిగిలిన మాకు చాలా అన్నమాట. ఆ పర్సంటేజ్ చూసుకుంటే మంచి అమౌంటే వస్తుంది కాబట్టి మేము ఇవన్నీ కూడా మెయింటైన్ చేయగలుగుతున్నాం. మనం ఎప్పుడైతే మన దగ్గర తక్కువ సర్జరీ అవుతావో అప్పుడు ఇన్కమ్ కూడా తక్కువ ఉంటుంది. మా దగ్గర ఎప్పుడు కూడా సర్జరీ స్టార్ట్ అయ్యించి ఇవ్వడానికి 25 ఇయర్స్ మేము 1 lakh సర్జరీ చేసామంటే యావరేజ్ 4,000 సర్జరీ చేస్తున్నట్టు లెక్క. ఫ్రమ్ ది బిగినింగ్ లెక్కేసుకుంటే 267 అంటే నెల మొత్తం 1 monthలో 267 మందికి ఓపీ చూసిన రోజులు ఉండదు సార్. అక్కడి నుంచి ఇవాళ డైలీ 200 ఓపీ చూస్తున్నాం మేము. ఆ రోజు మేము ₹10 ఛార్జ్ చేసాం సార్. ఇవాళ ₹50.
ఇంత కాస్ట్లీ ఉన్న వ్యవస్థలో కూడా మినిమం 200-300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. మేము కావాలి 50 రూపాయలు తీసుకొని మేము అవుట్ పేషెంట్ చూసి పంపించగలుగుతున్నాం. అంటే మనకి ఎర్నింగ్ చేయాలి, మాకు ఏం లేదు సార్. మంచి క్వాలిటీ ఐ విజన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి మేము నడుస్తున్నాం సార్. అదే మాకు ఒక క్రెడిట్. చూసాం కదా బసవేశ్వరరావు గారు, లయన్ బసవేశ్వరరావు గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఎక్కడ కూడా పైసకు అంటే డబ్బు సంపాదించుకోలేని తాపత్రయంతో పెట్టిన హాస్పిటల్ కాదు ఈ ఐ హాస్పిటల్. ఇవాళ భారతదేశంలోనే ఇంత తక్కువ ఫీజుతో ఇంత హై లెవెల్ శస్త్రచికిత్సలు అంటే ఇప్పటి వరకు చాలా వేల శస్త్రచికిత్సలు ఇక్కడ జరిగాయి. అంత తక్కువ ఖర్చుతో కూడుకొని ఎవరైతే ప్రజలకి సేవలు అందిస్తున్నారో అట్లాంటిది ఈ భారతదేశంలో ఎక్కడే లేదు. అంతేకాకుండా నాకు తెలిసినంత మట్టుకు ఈ ఐ హాస్పిటల్ నుంచి ఏదైతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ఇక్కడ ఉన్న పేషెంట్స్కి అటెండర్స్కే కాకుండా ఎవరొచ్చినా కాదనకుండా పెట్టడం, మళ్ళీ ఇంకోటి ఇక్కడ అడ్డా కూలీల నుంచి ఏ గరీబ్ మనిషి ఉన్నా వాళ్ళకి పెట్టడం కూడా ఈ సార్ లయన్ బసవేశ్వరరావు సార్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇవాళ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇవాళ బోధన్లో లయన్స్ ఐ హాస్పిటల్ అని అంటే బోధనకే కాదు భారతదేశానికే ఒక తలమానికంగా అంటే ఒక గొప్పగా మారిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు లయన్ బసవేశ్వరరావు గారు. ఎవరైనా సరే మేము అంటే పెయిడ్ పేషెంట్కైనా అన్పెయిడ్ పేషెంట్కైనా అందరినీ ఒకే రకంగా చూస్తాం. అందరినీ మీరు కూడా ఒకే రకంగా చూడాలి, ప్రజల్ని ప్రేమించాలి అని చెప్తా ఉన్నాడు. చూస్తున్నాడండి చట్టం టీవీ.